హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఆల్రెడీ వీడియో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదండి ఈరోజు రెసిపీ ఏంటో. చికెన్ లాలీపాప్ తయారీ విధానం. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే బయట తినే టేస్టే ఉంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకెందుకండి లేట్ చేయడం, మరి వీటి తయారీ విధానం ఎలాగొచ్చేసేద్దాం. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ లో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, అలానే 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. దానితో పాటే 2 స్పూన్స్ వరకు వెనిగర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర వెనిగర్ గనక అవైలబుల్ గా లేకపోతే నిమ్మరసాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత వీటిని మొత్తం ఒకసారి కలుపుకుని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి చికెన్ పీస్ అనేది చాలా సాఫ్ట్ గా, అలాగే ఫ్రై అయిన తర్వాత జ్యూసీగా కూడా ఉంటుంది. అరగంట తర్వాత ఈ చికెన్ పీసెస్ ని ఒక 2 టైమ్స్ వరకు బాగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసిన తర్వాత వాటర్ సపరేట్ చేసి దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్, 1 టీ స్పూన్ వరకు కారం, అలానే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు తయారు చేసుకునేది అయితే బాగుంటుందండి. తర్వాత చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్ వరకు, అలానే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. తర్వాత లైట్ గా రెడ్ ఫుడ్ కలర్ ను కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. తర్వాత 1/2 పీస్ వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ వరకు సోయా సాస్, తర్వాత టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ను కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ స్టార్టింగ్ వేసాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోవాలండి సాల్ట్ అనేది. తర్వాత ఈ పౌడర్స్ అన్ని ముక్కలకి బాగా పట్టేలాగా ఒక 5 నిమిషాలన్నా కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న ఈ పీసెస్ ని 6 అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. అంత టైం లేదనుకుంటే అట్లీస్ట్ 3 అవర్స్ అన్నా పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ లో. మీరు ఓవర్ నైట్ అన్నా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వీటి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. 6 అవర్స్ తర్వాత అండి ఇది. తర్వాత దీనిలోకి 1/2 కప్ వరకు కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోవాలి. అలానే బాగా బీట్ చేసిన ఎగ్ ని 1/2 వరకు వేసుకోండి. ఎక్కువ వేసేస్తే మనకి త్వరగా జార్ వచ్చేస్తుంది. చికెన్ పీస్ కి కోటింగ్ అనేది సరిగా అంటుకోదు. 1/2 ఎగ్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఎగ్ వేసిన తర్వాత ఈ కార్న్ ఫ్లోర్, ఎగ్ బాగా పీసెస్ కి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసేసుకుందాం. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం కి చేంజ్ చేసుకుని పీసెస్ ని జాగ్రత్తగా వేసుకోవాలి. హైలో పెట్టి అస్సలు వేపకూడదండి. అలా వేగినట్లయితే మనకి పైన కలర్ వచ్చేస్తుంది, లోపల చికెన్ అనేది సరిగా ఉడకదు. స్టవ్ లో టు మీడియం కి చేంజ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేసరికి 4 to 5 మినిట్స్ అయినా టైం పడుతుంది. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. రెండో వైపు వేగడానికి కూడా సేమ్ టైం పడుతుందండి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, రెడీ అయిపోయాయి చికెన్ లాలీపాప్. టేస్ట్ అయితే సేమ్ రెస్టారెంట్ లో తినే టేస్టే ఉంటుంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదండి, మరి తింటే ఇంకా భలే ఉంటుంది కదా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు.